చాలామంది ఆడవాళ్ళు ఉండవలసిన బరువు కంటే అధికంగానో తక్కువగానో ఉంటారు. ఈ బరువుల్లో హెచ్చుతగ్గుల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఒకవేళ బరువు అధికంగా ఉంటే పెళ్ళైన తర్వాత వారికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ఒకవేళ పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? మొదలైన విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. కొంతమంది ఆడవాళ్ళు ఉండవలసిన బరువు కంటే అధికంగా ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళు ఉండవలసిన బరువు కంటే తక్కువగా ఉంటారు. మరి అసలు నార్మల్గా ఆడవాళ్ళు ఎంత బరువు ఉండాలో చెప్తారా? ఇప్పుడు బరువు ఎంత ఉండాలి అనేది అది ఒక ఫిక్స్డ్ ఐటమ్ కాదలాగా ఉండదు. ఎందుకంటే బరువు అనేది వయసును బట్టి, ఎత్తును బట్టి, వారి యొక్క తల్లిదండ్రుల ఆకృతిని బట్టి, జీన్స్ని బట్టి, హార్మోన్స్ని బట్టి రకరకాలుగా ఉంటుంది. అయితే మామూలుగా ఏంటంటే పెరుగుదల అంతా పూర్తయిపోయిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత మామూలుగా ఎత్తు ఎంత ఉండాలి అనే దాన్ని బిఎంఐ అనే ఫిగర్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అన్నమాట. అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎత్తు తీసుకుని ఎత్తుని బరువుతో భాగించి దానికి ఒక ప్రత్యేకమైన ఫార్ములా ఉంది. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏంటంటే మామూలుగా 18 నుండి 24 వరకు బరువు ఉంటే కనుక ఇది నార్మల్ బిఎంఐ. ఇప్పుడు ఉదాహరణకి 5 అడుగులు కనుక ఎత్తుంటే మామూలుగా ఉజ్జాయింపుగా ఒక 55 కేజీలు ఉండొచ్చు. దానికి ఒక 2 కేజీలు అటు ఇటుగా ఉంటే పర్వాలేదు. అలా కాకుండా 5-6 కేజీల కంటే ఎక్కువగా ఉంటే అధిక బరువు అంటారు. 5-6 కేజీల కంటే తక్కువగా ఉంటే కనుక బరువు తక్కువగా ఉంది అని అంటారనమాట. సో అందుకని ఈ బిఎంఐని బట్టి బరువు సరిపోనుందా లేదా అన్నది మేము మెడికల్ టెర్మినాలజీలో ఆ రకంగా మేము క్యాల్కులేట్ చేస్తాం. ఇప్పుడు 24 కనుక దాటితే కొంచెం బరువు కొద్దిగా ఎక్కువ ఉన్నట్లుగా అర్థం అనమాట. ఓవర్ వెయిట్ అని అంటాం. 24 నుండి 30 వరకు. 30 దాటితే ఊబకాయం, ఒబేసిటీ. మరి ఇంకా కొంతమంది 40 కంటే కూడా ఎక్కువగా ఉంటారు. అంటే 110, 120, 5 అడుగులు, 5 అడుగుల 2 అంగుళాలు 3 అంగుళాలు ఉన్నవాళ్ళు కూడా 100 కేజీలు దాటిపోతారు. అటువంటి బరువు ఉంటే ఆ రకంగా బిఎంఐ చాలా ఎక్కువగా 40 కంటే కనుక ఎక్కువ ఉంటే అది ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ. దాంతో చాలా కాంప్లికేషన్స్ అవి కూడా రకరకాల సమస్యలు ఎదురవుతాయి వాళ్ళకి. మరి 18 కంటే బిఎంఐ తక్కువ ఉంటే బరువు బాగా తక్కువ ఉన్నట్లుగా అర్థం. ఓకే మ్యామ్, కొంతమంది ఆడవాళ్ళు చాలా ఎక్కువ బరువు ఉంటారు కదా, అంటే వాళ్ళు నార్మల్గా అలా ఉండాలి అనుకోరు, కానీ ఆటోమేటిక్గా అలానే బరువు అయిపోతూనే ఉంటారు కదా, దీనికి కారణాలు ఏంటో చెప్తారా? ఇప్పుడు బరువు ఎక్కువ కావటానికి కారణాలు మనకి మొట్టమొదటిది జెనెటిక్, అంటే వాళ్ళ శరీర తత్వం అన్నమాట. అంటే ఇంట్లో వారి వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా వాళ్ళ తోబుట్టువులు, మిగతా కుటుంబ సభ్యులు, వీరందరూ ఎలా ఉంటే మామూలుగా ఆకృతి కానీ బరువు కానీ దాన్ని బట్టి క్రోమోజోమ్స్, జీన్స్ ద్వారా వంశపారంపర్యంగా సంక్రమించేది మొట్టమొదటిది. అంటే మనం మామూలుగా చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటమ్మా ఇంత బరువు ఉన్నారు అని అడిగితే మా అమ్మ మా నాన్న కూడా ఇంతేనండి, మా అక్క చెల్లెళ్ళు కూడా ఇలాగే ఉంటారు అని చెప్తూ ఉంటారు చాలామంది. అంటే ఇది జెనెటిక్గా వంశపారంపర్యంగా వచ్చే అధిక బరువు అన్నమాట వీళ్ళకి. ఇంకా లైఫ్ స్టైల్ కూడా ఒకటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు ఏమవుతుందంటే స్త్రీ మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. లైఫ్ స్టైలు ఇప్పుడు పూర్వకాలం ఇల్లు చూసుకోవటం, మరి వంట చేయటం, పిల్లల్ని చూసుకోవటం, వాళ్ళని స్కూల్కి పంపించడం, వాళ్ళని పెంచి పెద్ద చేయటం ఇంతవరకే ఉండేది. ఇప్పుడు ఈ డ్యూటీస్తో పాటు వాళ్ళు కెరియర్ కూడా ఎక్స్ట్రా ఉంటూ ఉంది. అంటే చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేసుకుంటూనే ఇటు ఇంటి పనులు, పిల్లల ఆలన పాలన ఇవి తప్పవు, అటు ఉద్యోగంలో పనులు కూడా తప్పవు. అందుకని వారికి ఎంతసేపు ఈ పని త్వరగా ముగించుకోవాలి, ఇక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి, మళ్ళీ పిల్లల చదువు సంఖ్యలు, వాళ్ళ పోషణ చూసుకోవాలి అని చెప్పి ఈ రకమైన ఒత్తిడిలో వాళ్ళకి వారి ఆహారం గురించి కానీ లేదా వాళ్ళ వ్యాయామం గురించి కానీ శ్రద్ధ పెట్టడానికి టైం అనేది ఉండదు. అందుకని ఈ లైఫ్ స్టైలు ఇంకొకటి. అందులో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళంతా కంప్యూటర్ ముందు కూర్చుని కదలటానికి వీలు లేకుండా అసలు కదలిక అన్నదే ఉండదు. అందుకని అటువంటప్పుడు వాళ్ళకి క్యాలరీస్ కొంచెం తిన్నా కూడా తిన్నదంతా క్యాలరీస్ లోపల అక్యూములేట్ అయ్యి అవి ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి వారికి బరువు ఎక్కువైపోవటం అనేది జరుగుతుంది. తర్వాత హార్మోన్ల ప్రభావం కూడా చాలా ఉంటుంది. అంటే స్త్రీలకి వాళ్ళ జీవితంలో హార్మోన్లు ఎప్పుడూ హెచ్చుతగ్గులు, ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు పురుషుల్లాగా ఒకసారి యుక్త వయసు వచ్చిన తర్వాత తిరిగి 60-70 సంవత్సరాలు వచ్చే వరకు హార్మోన్లు ఒకే స్థాయిలో అలా సాఫీగా నడవటం అనేది జరగదు. ఎందుకంటే పుష్పవతి అయినప్పుడు హార్మోన్లలో తేడా వస్తుంది,
మళ్ళీ గర్భవతి అయినప్పుడు వేరే రకంగా తేడా వస్తుంది, మళ్ళీ బిడ్డకి పాలిచ్చేటప్పుడు వేరే రకం హార్మోన్లు స్రవిస్తాయి, మెనోపాస్ టైంకి మళ్ళీ హార్మోన్లలో చాలా తేడా వస్తుంది. ఈ శరీరం ఇన్ని రకాలుగా హార్మోన్ల ప్రభావానికి ఎక్కువ తక్కువలకి ఒడిదుడుకులకి గురవుతూనే ఉంటుంది. కానీ ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క హార్మోన్కి ఒక్కొక్క ప్రభావం ఉంటుందన్నమాట. ఉదాహరణకి గర్భిణీగా ఉన్నప్పుడు తప్పనిసరిగా బరువు పెరుగుతారు, మరి పాలిచ్చేటప్పుడు కూడా బరువు కొంచెం ఎక్కువగానే ఉంటారు. ఆ తర్వాత ఎంత శ్రమ పడినా కూడా బరువు తగ్గటానికి ఒక్కొక్క ప్రెగ్నెన్సీకి దాదాపు 1-2 కేజీలు అధిక బరువు అలాగే నిలిచిపోతూ ఉంటుంది అన్నమాట. సో మెనోపాస్ తర్వాత కూడా ఎంత వ్యాయామం చేసినా ఎంత తక్కువ తిన్నా అంతకు ముందులాగే లైఫ్ స్టైల్ ఉన్నా కూడా మెనోపాస్ వచ్చిన తర్వాత అదే వ్యాయామం అదే ఆహారంతో కూడా బరువు పెరగటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ హార్మోన్లకు కూడా ప్రభావం ఉంటుంది ఈ బరువు మీద. ఓకే డాక్టర్ గారు, ఈ అధిక బరువులో ఎన్ని రకాలు ఉంటాయో చెప్తారా? అధిక బరువులో కూడా చూడగానే అందరూ ఒకలా అనిపించరు. కొంతమందికి అంటే మామూలుగా మనకి స్త్రీ అనగానే స్త్రీ యొక్క ఫిగరు పైన ఛాతీ వెడల్పుగా, నడుం బాగా సన్నగా, కింద మళ్ళీ పురితులు వెడల్పుగా ఆ రకంగా ఉంటుంది వంపులతోటి. మరి అలా కాకుండా ఇప్పుడు బరువు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే కొంతమంది యాపిల్ షేప్ అంటారు. యాపిల్ షేప్ అంటే బాగా నడుం చుట్టుకొలత బాగా ఎక్కువైపోతుంది. ఇటువంటి వారు ముఖ్యంగా వీరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే తేడా ఉంటుందన్నమాట. ఇటువంటి వారికి డయాబెటీస్ రావడానికి, గుండె జబ్బులు రావడానికి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రకమైన యాపిల్ షేప్లో అంటే పైన సన్నగా, మధ్యలో పొట్ట బాగా లావుగా, మళ్ళీ కింద సన్నగా, ఈ రకమైన షేప్లో ఉండే వాళ్ళకి కొంచెం జబ్బులు రావడానికి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ పొట్ట మీద ఉండే కొవ్వు పదార్థం, పేరుకునే కొవ్వు పదార్థం ఎప్పటికీ అది అస్సలు మంచిది కాదనమాట. ఇటువంటి వారు చాలా జాగ్రత్త పడాలి, త్వరగా బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. రెండోది పేర్ షేప్ అంటారు. పేర్ అనేది ఏంటంటే ఇలా వచ్చి పైన సన్నగా ఉండి ఇలా వచ్చి కింద లావు అవుతుంది. అంటే స్త్రీలకి సహజంగా ఉండే షేప్ పిరుదుల భాగంలో వెడల్పుగా ఉన్నట్లు, నడుము పొట్ట సన్నగా ఉండి పిరుదుల భాగంలో వెడల్పుగా ఉండే రకం అది పేర్ షేప్ అంటారు. మరి డయాబెటీస్ ఉండే వాళ్ళకి ముఖ్యంగా మీరు చూస్తే వాళ్ళకి కండరాలు బాగా బలహీనపడిపోయి పలచబడిపోయి భుజాలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా సన్నగా పీలుగా అనిపిస్తాయి. మరి పొట్ట భాగం పెద్దగా అనిపిస్తుంది. అసలు వాళ్ళ హ్యాబిటస్ చూసి కొంతవరకు వీరికి డయాబెటీస్ ఉందేమో అని మనకు అనుమానం వచ్చేలా ఉంటుందన్నమాట. ఆ రకంగా ఉంటుంది. కొంతమందికి కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ముఖ్యంగా కుషింగ్స్ సిండ్రోమ్ అని చెప్పి పిట్యూటరీ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి వీటి హార్మోన్లలో తేడాలు వచ్చినప్పుడు వారికి మూన్ ఫేస్ బఫెల్లో నెక్ అంటారు. అంటే మొహం గుండ్రగా చందమామలాగా అయిపోతుంది, పున్నమి చంద్రుడిలాగా. అంటే బాగా బుగ్గలు అవి బాగా వచ్చి మొహం అంటే చూడగానే మనకి బుగ్గలు బాగున్నాయని చెప్పి అది అందంగా కనపడదు, చాలా అసహజంగా ఉంటుందన్నమాట. గుండ్రటి మొహము, తర్వాత బఫెల్లో నెక్ అంటే మెడ మీద ఇలా ఉబ్బెత్తుగా వచ్చి ఒక ఎద్దుకి మూపురం ఎలా అయితే ఉంటుందో ఆ రకంగా మూపురంలాగా కనపడుతుంది పక్క నుండి వెనక నుండి చూస్తే. ఇటువంటి దాన్ని బఫెల్లో నెక్ అంటారు. అంటే ఇటువంటివి కనపడినప్పుడు మనం ఈ కుషింగ్స్ అనేది ఇటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందేమో అని మనకు చూడగానే అర్థమవుతుంది అనమాట. మరి ఇకపోతే కొన్ని ఎడ్రినల్ గ్రంథి కానీ ట్యూమర్స్ కానీ లేదా ఓవరీలో కూడా ఆండ్రోజన్ అంటే మేల్ హార్మోన్ తయారు చేసే గడ్డలు కానీ ఇటువంటివి కనుకుంటే వీళ్ళకి ఊబకాయంతో పాటుగా వెంట్రుకలు ఎక్కువగా పెరగటం, హిర్సుటిజం అనేది, అది కూడా మనకి అవాంఛిత రోమాలు అంటే స్త్రీలకు కూడా చుబుకం మీద, పై పెదవి మీద రోమాలు పెరగటం అనేది మొదలవుతుంది. ఈ రకంగా ఇలా మరి థైరాయిడ్ లోపం వల్ల కూడా బరువు పెరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్ లోపం కనుకుంటే చూసిన వెంటనే మనకి చర్మం బాగా మందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ చర్మం మందంగా ఉండి అసలు కళావిహీనంగా దాంట్లో ఇప్పుడు మనుషులు రంగు ఎలా ఉన్నా, తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా ఆ చర్మానికి ఒక రకమైన అది ఆరోగ్యంగా ఉన్న చర్మం ఎప్పుడూ ఒక రకమైన మెరుపు ఉంటుంది. అలా కాకుండా చాలా కాంతిహీనంగా, డల్గా, చర్మం బాగా దళసరిగా బిరుసెక్కిపోయి కనుబొమ్మలన్నీ ఊడిపోయి ఎక్కడ వెంట్రుకలు లేకుండా ఆ రకంగా కనపడతారనమాట. ఇది హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఇటువంటి లక్షణాలు కనపడతాయి. సో రకరకాల ఈ ఒబిసిటీలో కూడా రకరకాల. ఇప్పుడు చిన్నపిల్లలు చాలా బొద్దుగా ఉంటే అందరూ ముద్దు చేస్తూ ఉంటారు, చాలా బొద్దుగా క్యూట్గా ఉన్నావని. ఇది సహజంగా ఉంటుందా, లేకపోతే వీటి వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అదే మనకి ఏంటంటే పిల్లలు సన్నగా ఉంటే అబ్బా అస్సలు సన్నగా ఉన్నారు, ముద్దు రావట్లేదు అని చెప్పి ఇంట్లో ముఖ్యంగా అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళంతా బాగా నెయ్యి ఎక్కువ వేసి పెట్టడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం, ప్రోటీన్ కంటే కొవ్వు పదార్థాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బాగా బ్యాలెన్స్ డైట్ కాకుండా ఆ రకంగా పెడుతూ ఉంటారు. ఈ పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళకు కూడా ఊబకాయం మంచిది కదా ఆ వయసులో కూడా.
మనకి చూడటానికి నిజమే బాగా బొద్దుగా ఉంటే చాలా ముద్దొస్తూ ఉంటారు వాళ్ళు, గుణగుణ నడుస్తూ ఉంటే. కానీ ఏమవుతుందంటే ఒకసారి ఈ బాల్యంలో ఈ శరీరంలో ఉన్న ఫ్యాట్ సెల్స్ అంటారు, అంటే ఈ కొవ్వు కణాలు, కొవ్వు పేరుకునే కణాలు ఏవైతే ఉంటాయో ఈ కణాలు ఒకసారి వాటి సైజు సంఖ్య పెరిగిపోయిన తర్వాత, పెద్ద అయిన తర్వాత కూడా ఎప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా అవి ఎక్కువగా పెరగటానికే మొగ్గు చూపుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఒకసారి చైల్డ్హుడ్లో ఒబిసిటీ కనుక ఉంటే వీళ్ళకి జీవితాంతం ఇది సమస్యగానే ఉంటుంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది చాలా మందిలో. తర్వాత చాలా కష్టపడాల్సి వస్తుంది తగ్గటానికి కూడా. మిగతా వాళ్ళలాగా కొద్దిపాటి వ్యాయామం, కొద్దిపాటి ఆహారపు మార్పులు చేసుకుంటే వీళ్ళు తగ్గటం అనేది జరగదు. కొద్దిగా తింటూ మంచి వ్యాయామం చేస్తూ ఉన్నా కూడా తిరిగి ఆ ఫ్యాట్ సెల్స్ ఫిలప్ అయిపోవటానికి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. అందుకని చిన్నప్పుడు, అంతేకాదు చిన్నప్పుడు కూడా రకరకాల వ్యాధులు వస్తాయి ఊబ శరీరం వలన. డాక్టర్లు ఎప్పుడూ చెప్తారు, ఒకవేళ కనుక ఈ బిఎంఐ చిన్నప్పుడు కూడా వాళ్ళకి వేరే క్యాల్కులేషన్ ఉంటుంది, దాన్ని బట్టి చూసి చెప్తారు. ఎప్పుడు ఫ్యాట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే ఎప్పుడు ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ తగ్గించమని పిల్లల డాక్టర్లు చెప్తూనే ఉంటారు. ఇలాగ అందులో ముఖ్యంగా ఆడపిల్లలకి ఎప్పుడైతే వాళ్ళు బరువు బాగా ఎక్కువగా ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నారో వీళ్ళకి త్వరగా మైల్ స్టోన్స్ ఆఫ్ డెవలప్మెంట్ రావటం జరుగుతుంది. అంటే త్వరగా వారికి వక్షోజాలు డెవలప్ కావటం, త్వరగా పుష్పవతి కావటం అనేది ఎర్లీ మెనార్కీ అంటారు. అంటే మామూలుగా 12-13 సంవత్సరాలకు కావాల్సి ఉంటే వీళ్ళకి 7-8 సంవత్సరాల వయసు నుంచే శరీరంలో మార్పులు మొదలవుతాయి. మరి పుష్పవతి కావటం కూడా 10 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు క్లాస్లో మిగతా అందరూ చిన్నపిల్లల్లా కనపడుతూ ఉంటే వీళ్ళు పెద్దవాళ్ళు కావటం జరుగుతుంది. అది కూడా వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. క్లాస్లో మిగిలిన వారితో పాటు లేకుండా వీళ్ళు ముందుగా డెవలప్ అయిపోతూ ఉంటే వాళ్ళకి అది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుందన్నమాట. కానీ ఈ ఆహారపు అలవాట్లు కానీ వ్యాయామం కానీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి సరైన అలవాట్లు చేయాలి. చిన్నపిల్లలే కదా పర్వాలేదులే, ఏముంది బొద్దుగా ఉంటే బాగున్నారులే అని అనుకోవటానికి అది సరైన ఆలోచన కాదు అది. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు యుక్త వయసు రాగానే లావ్ అయిపోతూ ఉంటారు. దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా వాళ్ళకి? పుష్పవతి కాగానే వారికి శరీరం బరువు పెరిగిపోతూ ఉంటుంది. ఇది చాలా వరకు హార్మోన్ రిలేటెడ్. ఇప్పుడు హార్మోన్లు ఎప్పుడైతే స్రవించడం మొదలైందో ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్లు మొదలవుతాయి. మరి ఏమవుతుందంటే వీళ్ళ కొంతమందికి బై బర్తే కొన్ని జెనెటిక్ జీన్స్లో లోపాలు ఉంటాయి, జన్యుపరమైన లోపాలు అన్నమాట. ఈ లోపాలు ముఖ్యంగా ఇన్సులిన్ రెగ్యులేటింగ్ జీన్ అని ఒకటి ఉంటుంది. అంటే శరీరంలో తయారయ్యే ఇన్సులిన్ అది సక్రమంగా ఉపయోగపడేటట్టు చూడటం దాని పని అనమాట. అలాగే స్టీరాయిడోజెన్సిస్కి ఇంకొక జన్యు ఉంటుంది. స్టీరాయిడోజెన్సిస్ అంటే ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ సక్రమంగా, ఆండ్రోజన్ ఆడపిల్లల్లో కూడా మేల్ హార్మోన్స్ తయారవుతాయి, కొంతవరకు ఆండ్రోజన్స్ కూడా ఉంటాయి. కానీ స్త్రీకి సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట స్థాయిలో. అయితే ముఖ్యంగా ఈ రెండు రకాల జన్యువులు లోపాలు ఉంటే కనుక యుక్త వయసు వచ్చేటప్పటికి అండాశయం నుండి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బదులు ఆండ్రోజన్ ఎక్కువగా స్రవించడం జరుగుతుంది. అలాగే ఇన్సులిన్కి రెసిస్టెన్స్ ఉంటుంది. దీంతో వాళ్ళకి ఊబకాయం మొదలు కావటం, ఇంకా నెమ్మదిగా ఇదే ఎక్కువ అవుతూ వచ్చి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లోకి దారితీస్తుంది. మరి పీసీఓఎస్ అనేటప్పటికీ వాళ్ళకి బరువు ఎక్కువ ఉండటం, నెలసరి కరెక్ట్గా రాకపోవటం, చాలా 3 నెలలకి 4 నెలలకి లేకపోతే 6 నెలలకి ఈ రకంగా రావటం, మరి శరీరం మీద మేల్ హార్మోన్స్ ఎక్కువ అవటం మూలాన మొటిమ్మలు రావటం, తర్వాత అవాంఛిత రొమ్మాలు చుబుకం మీద పై పెదవి మీద అవాంఛిత రొమ్మాలు పెరగటం. ఈ వయసులో చాలామంది పిల్లలు తల్లులు తీసుకొస్తూ ఉంటారనమాట. తల మీద జుట్టు ఊడిపోతుంది. అంటే మగవారికి ఎలాగైతే బాల్నెస్ ఉంటుందో ఆ రకంగా అసలు జుట్టంతా ఊడిపోయి నుదురంతా వెడల్పు అయిపోయిందండి. లోపల స్కిన్ కనపడతా ఉంది తల మీద. అదే మరి పెదవి మీద గడ్డం మీద వెంట్రుకలు పెరిగిపోతున్నాయి అని చెప్తారు. ఈ వయసులో ఎందుకు వస్తుంది అంటే వీళ్ళకి ఈ వయసులోనే హార్మోన్లు స్రవించడం మొదలవుతుంది ఒకటి. రెండోది ఈ వయసులోనే వాళ్ళకి చదువు పరంగా కూడా ఎంతో ఒత్తిడి ఉంటుంది. అంటే ఈ పీసీఓ కండిషన్కి ముఖ్యంగా జన్యువుల కారణం అయినా కూడా మనకి అమ్మాయి బరువు సమానంగా ఉండి ఎక్కువగా లేకుండా, ఒత్తిడి ఎక్కువగా, మానసికమైన ఒత్తిడి ఎక్కువగా లేకుండా చదువుతో పాటు ఆటపాటలు, చక్కటి కొంతవరకు వ్యాయామం, ఆహారం ఇవన్నీ కూడా చక్కగా ఉంటే ఇది అసలు బయటపడటం అనేది జరగదు. అయితే ఈ పిల్లలకి ఏమవుతుంది, 10th ఇంటర్మీడియట్లో ఉండేటప్పటికీ కొత్తగా తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టడం, వాళ్ళకి అక్కడ హాస్టల్లో బెంగ్ ఒకటి,
సరిగ్గా ఆహారం అనేది సరిగ్గా ఖచ్చితంగా అంటే పౌష్టికాహారం అనేది ఆ రకంగా వండి పెట్టేవాళ్ళు లేకపోవటం, అక్కడ లభ్యం కాకపోవటం, మరి చదువు ఒత్తిడి విపరీతంగా ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వాటికి చాలా వాళ్ళకి దాదాపు 12 గంటలు 16 గంటలు చదువుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి అసలు బయటికి వెళ్ళటానికి, తాజాగా గాలి పీల్చుకోవటానికి, ఎక్సర్సైజ్ చేయడానికి సమయమే దొరకదు. మరి ఇటువంటి ఒత్తిడి ఇదే వయసులో ఈ ఒత్తిళ్ళు కూడా ఎక్కువ అవుతున్నాయి. అందుకని చూస్తూ ఉంటే రాను రాను ఈ పీసీఓఎస్ అనేది ఎక్కువ అవుతూ వస్తుంది. ఈ చిన్న చిన్న పిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న పిల్లలు చాలా విపరీతమైన బరువుతోటి, మొటిమలతోటి, అన్వాంటెడ్ హెయిర్ తోటి ఇలా చాలా రకాల దీంతో బాధపడుతూ వస్తారనమాట. వాళ్ళకి చాలా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. అయితే ఇది ఇప్పుడు లావుగా ఉండే ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత కానీ, గర్భం రావడానికి కానీ, గర్భం తర్వాత కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పండి. ఈ రీప్రొడక్టివ్ ఏజ్లో కూడా ఈ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి చాలానే ప్రాబ్లమ్స్ వస్తాయి. మొట్టమొదటిది ఈ పీసీఓ అనే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓఎస్ అనేది ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. బరువు తగ్గకపోతే నెలసరి సరిగ్గా రాదు, అండం విడుదల కాదు. దాంతో వాళ్ళకి అండం విడుదల కాకపోతే గర్భిణీ రాదు. ఎందుకంటే అండం విడుదలయ్యి ఫలదీకరణ జరిగితేనే గర్భం నిలుస్తుంది. అందుకని గర్భిణీ రావటం కష్టం. మరి గర్భిణీ వచ్చిన తర్వాత కూడా వీరికి అబార్షన్స్ ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే వెయిట్ ఎక్కువైన కొద్దీ శరీరంలో మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి. అంటే దానికి చాలా బయోకెమిస్ట్రీ మొత్తం మనకు అర్థమైతే దాని గురించి అర్థమవుతుంది. సో ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేక పిండం సరిగ్గా పెరగటానికి ఇవి దోహదం చేయవన్నమాట. అందుకని అబార్షన్లు ఎక్కువగా అవుతాయి. ఆ రకంగా ఈ గర్భిణీ రావటానికి కానీ కంటిన్యూ కావడానికి కానీ ప్రాబ్లం అవుతుంది. మరి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా అండం విడుదల కావడానికి మందులు వాడాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. లేదా ఇంకా కొంతమందికి మరి ఈ బరువు తగ్గటం ముఖ్యమైన విషయం. వాళ్ళు తప్పనిసరిగా బరువు తగ్గటానికి చాలా ప్రయత్నం చేయాలి. మామూలుగా ఉన్న బరువులో కనీసం ఇప్పుడు 5 అడుగుల పొడుగున్న అమ్మాయి 90 కేజీల నుంచి 55 కేజీలకు రావాలంటే అది జరిగే పని కాదు. అంటే దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ నిమిషాల మీద బరువు తగ్గటం అనేది జరగదు. అందుకని ఏంటంటే కనీసం 10%, ఇప్పుడు 90 కేజీలు ఉన్నప్పుడు కనీసం 9-10 కేజీలు ముందుగా తగ్గితే కొంత గర్భిణీ రావడానికి అవకాశాలు బాగా మెరుగవుతాయి. గర్భిణీ వచ్చిన తర్వాత కూడా గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా ఊబకాయం ఉన్న గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకంగా వచ్చే సమస్యలు చాలానే ఉంటాయి. ఇవేంటంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హై బ్లడ్ ప్రెషర్ కానీ, ప్రీఎక్లాంప్సియా కానీ ఇటువంటి వారికి ఎక్కువగా వస్తాయి. మరి జెస్టేషనల్ డయాబెటీస్, ముందుగా డయాబెటీస్ లేకపోయినా గర్భవతిగా ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన, పీసీఓఎస్ వలన, వారి ఉబకాయం వలన జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ బయటపడుతుంది. ఈ డయాబెటీస్ ఎప్పుడైతే వచ్చిందో ప్రెగ్నెన్సీలో దాంతో ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇట్లా ఊబకాయం ఉన్న స్త్రీలకి నెలలు నిండకుండా కాన్పులు కావటం ఎక్కువే. ఇంకొక వైపు నెలలు దాటిపోయి పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే 40 వారాలు నిండినా కూడా కాన్పు కాకపోవటం కూడా ఎక్కువే. మరి తర్వాత కారణం ఏదైనా కానీ, అంటే వీరికి బీపీ ఎక్కువ అవటం లేదా డయాబెటీస్ రావటం, ఇటువంటి కారణాల వలన ఉండొచ్చు. బిడ్డలు కడుపులో చనిపోవటం, చనిపోయి పుట్టడం, పుట్టిన వెంటనే కూడా పెరినేటల్ మోర్టాలిటీ అంటే పుట్టిన వెంటనే శిశువులు మరణించడం, ఇవన్నీ కూడా సాధారణ బరువు ఉన్న స్త్రీలతో పోలిస్తే ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయి. మరి వీరికి సిజేరియన్లు కూడా ఎక్కువ అవుతాయి. బరువు ఎక్కువ ఉన్నప్పుడు డెలివరీ నార్మల్గా కావడానికి కొంచెం కష్టం అవుతుంది. తప్పనిసరిగా సిజేరియన్ రేట్లు, బరువు ఎక్కువైన కొద్దీ సిజేరియన్ రేట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి ఇది ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా మానటం కష్టం కుట్లు. ఎందుకంటే పొట్ట మీద బాగా కొవ్వు బాగా ఇంత ఎత్తున పేరుకుని ఉంటుంది. ఆ లేయర్స్ అన్నీ కట్ చేసి బేబీని బయటికి తీయాలి కనుక ఈ పొరలన్నీ కుట్లు వేసిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ రావటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది మానటం కూడా చాలా కష్టం అవుతుంది, నొప్పి అది ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సమస్యలు గర్భిణీ వచ్చిన తర్వాత కూడా. ఓకే మ్యామ్, ఇప్పుడు గర్భిణీ స్త్రీ బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రభావం అనేది పుట్టే పిల్లల మీద కూడా ఏమైనా పడుతుందా? పిల్లల మీద కూడా పడుతుంది. కాన్పు కష్టం అవుతుందని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ అమ్మాయి బరువు ఎక్కువ ఉన్న కొద్దీ కడుపులో బిడ్డ కూడా ఒక్కోసారి, అందులో ముఖ్యంగా జీడిఎం లేదా జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నప్పుడు కడుపులో బిడ్డ బరువు, అధిక బరువు పెరిగిపోతుంది. మ్యాక్రోజోమియా అంటారు దీన్ని. అంటే దీనికి కూడా చాలా మెకానిజమ్స్ ఉన్నాయి ఎందుకని ఇలా పెరుగుతుంది అని చెప్పి. ఆ బేబీకి కూడా ఈ బరువులో కూడా ఏంటంటే మామూలు ఎముకలు, కండరాలు వీటి బరువు కంటే ఫ్యాటీ టిష్యూ ఎక్కువ ఉంటుంది. అందుకని కొలతలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ భుజాలు బాగా వెడల్పుగా ఉంటాయి, మొహం పెద్దగా ఉంటుంది రౌండ్గా.
సో దీంతో ఏమవుతుందంటే షోల్డర్ డిస్ట్రోషియా అంటారు. కాన్పు ప్రసవం జరిగేటప్పుడు మామూలుగా తల మామూలుగానే బయటకు వస్తుంది, కానీ భుజాలు బాగా వెడల్పు ఎక్కువ ఉన్న వలన ఆ భుజాలు తట్టుకుని లోపల ఆగిపోతాయి. ఆ భుజాలని బయటికి రావటం చాలా కష్టం అవుతుంది. ఆ సమయంలో అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అంటే అది తలుచుకుంటేనే గైనకాలజిస్ట్ ఆబ్స్టేషన్స్కి గుండె దడగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ సమయంలో సిజేరియన్ చేయడానికి వీలు కాదు, బేబీ బయటికి రాదు, తల ఒక్కటి బయటకు వచ్చి నిలిచిపోయి ఉంటుంది. ఇటువంటి సమయంలో కాన్పు చేయటానికి బేబీని కనుక గట్టిగా లాగినప్పుడు లేదా లాగకపోయినా కూడా అదేమవుతుందంటే ఈ నరాలు ఒత్తుకుపోయి, ఈ బాహుమూలల్లో నరాలు ఒత్తుకుపోయి చెయ్యి చచ్చుబడిపోవటం, షోల్డర్ డిస్ట్రోషియా అంటారు, ఎర్బ్స్ పాల్సీ అంటారు. అంటే చెయ్యి మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది ఒక్కోసారి. అది కొన్నిసార్లు రికవర్ అవుతుంది, కొన్నిసార్లు నరాలు మరీ బాగా దెబ్బతింటే కనుక అది పర్మనెంట్గా శాశ్వతంగా ఉండిపోతుంది. సో పుట్టే బిడ్డకి కూడా పుట్టిన తర్వాత ఈ షుగర్ లెవెల్స్ సడన్గా పడిపోయి హైపోగ్లైసీమియా రావటం, పిల్లలకి గ్లూకోజు బాగా తక్కువైపోతుంది, తట్టుకోలేరు వాళ్ళు. అంటే తల్లి పొట్టలో ఉన్నప్పుడు ఎక్కువ గ్లూకోజ్కి అలవాటు పడి ఉంటారనమాట. అంటే పుట్టిన తర్వాత అది దొరక్కపోయేసరికి వాళ్ళకి మెటబాలిజం అంతా డౌన్ అయిపోతుంది. ఇటువంటి సమస్యలన్నీ ఉంటాయి. తర్వాత బరువు ఎక్కువ ఉన్న స్త్రీలకి పుట్టిన పిల్లలు వాళ్ళ బరువు కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే చైల్డ్హుడ్ ఒబిసిటీ ఎక్కువగా కనపడుతుంది. అంటే ఇవేమైనానండి, జీన్స్ అనండి, మనం చూస్తూ ఉంటాం ఒక్కోసారి ఫ్యామిలీస్ ఆ కుటుంబంలో భార్య భర్త పిల్లలు అందరూ లావుగానే ఉంటారు. అంటే ఎందుకు అంటే మరి ఆహారపు అలవాట్లు ఉండొచ్చు, మరి వారి కుటుంబంలో వ్యాయామం చేసే ఇది ఉండకపోవచ్చు అసలు ఎవరికి. అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎలా చేస్తూ ఉంటే పిల్లలు కూడా మామూలుగా అలాగే ఫాలో అవుతారు, అదే ఆహారం తింటారు, అవే అలవాట్లు ఉంటాయి వాళ్ళకు కూడా, నిద్ర కానీ ఆహారం కానీ ఇవన్నీ. అందుకని ఫ్యామిలీస్ ఒబిసిటీ ఉంటుంది ఒక్కోసారి. అందుకని ఈ పిల్లలకు కూడా ఒబిసిటీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత పొట్టలో తను బేబీ పొట్టలో ఉన్నప్పుడు తల్లికి డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ బిడ్డకు కూడా డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషరు ఇవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఫీటల్ ఆరిజిన్ ఆఫ్ అడల్ట్ డిసీజ్ అంటారు. అంటే తల్లి పొట్టలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రభావాలకైతే గురయ్యారో ఆ ప్రభావాలు, ఆ దుష్ప్రభావాలు వాళ్ళ మీద వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఉంటాయి. అంటే జన్యుపరంగా వచ్చింది ఒకటే కాకుండా ఇతరత్రా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఊబకాయం వల్ల ఇంతటితోనే సమస్యలు ఆగిపోతాయా, లేకపోతే వృద్ధులైన తర్వాత కూడా ఈ సమస్యలు అలాగే కొనసాగుతూ ఉంటాయా మ్యామ్? ఈ సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఉండవలసిన లిమిట్స్లో కనుకుంటే ఆరోగ్యం ఎప్పుడూ బాగుంటుంది. ఇప్పుడు వయసు మీరుతున్న కొద్ది పూర్వకాలం ఈ కనెక్షన్లన్నీ తెలిసేవి కాదు, కానీ ఇప్పుడు మనం గ్రహించింది ఏమిటి అంటే ఈ ఊబకాయం ఇలాగే కనుక కంటిన్యూ అయితే వయసు మీరిన కొద్దీ ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే నడి వయసులో తర్వాత 40లు దాటిన తర్వాత 40-50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, ఈ బరువు ఎక్కువగా ఉండటంతో వారి నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉంటుంది. దీనికి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే దానికి 5 విషయాలన్నమాట. నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉండటం, బీపీ ఎక్కువగా ఉండటం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటం, కొలెస్ట్రాల్ నెత్తుర్లో కొవ్వు శాతాలు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిసరైడ్ శాతం ఎక్కువగా ఉండటం. ఇవన్నీ ఈ రకంగా కనుకుంటే దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న స్త్రీలకి ఏంటంటే వీళ్ళకి హై బ్లడ్ ప్రెషరు, దాంతోపాటు గుండె జబ్బులు, దాంతోపాటు డయాబెటీస్, మరి కొన్ని రకాల క్యాన్సర్లు. బరువు ఎక్కువ ఉన్న స్త్రీలకి గర్భాశయం క్యాన్సర్, బాడీ ఆఫ్ ద యూట్రస్ అంటారు, గర్భాశయ క్యాన్సరు, తర్వాత అండాశయానికి ఓవేరియన్ క్యాన్సరు, మరి వక్షోజాల బ్రెస్ట్ క్యాన్సరు. ఈ 3 కూడా బరువు ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఓకే మ్యామ్, చివరిగా చెప్పండి ఈ ఊబకాయలకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు. అసలు ముందుగా రాకుండానే చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి విపరీతంగా పెరిగిపోయిన తర్వాత, ఇందాక నేను చెప్పాను 90 కేజీలు ఉండే అమ్మాయి 50-60 కేజీలకు రావాలంటే చాలా కష్టం. అది పెరిగిపోవటం చాలా త్వరగా తెలియకుండా పెరిగిపోతుంది. అదే బరువు తగ్గాలనేసరికి అది చాలా విపరీతమైన కష్టం అనమాట. అంటే ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం. ప్రయత్నం చేస్తారు, తగ్గలేదని చెప్పి నిరాశలోనే మళ్ళీ ఎక్కువ తింటారు, మళ్ళీ డిప్రెషన్కి లోన్ అవుతారు, దాంతో ఇంకా మళ్ళీ ఇంకో 2-3 కేజీలు ఎక్కువ పెరిగి వస్తారు. ఇదే రకంగా ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకని ముందుగా అధికంగా పెరిగిపోకూడదు. తనకి ప్రత్యేకంగా ఎంత బరువు ఉంటే అది మంచిది అన్నది చూసుకోవాలి. దానికంటే ఒక 2-3 కేజీలు ఎప్పుడు ఎక్కువ పెరిగినా కూడా వెంటనే ఆ 2-3 కేజీలు తగ్గటం అయితే చాలా ఈజీ. వెంటనే వ్యాయామం చేయటం, మంచి ఆహారం తీసుకోవటం, జీవితంలో ఎంత కష్టపడి పనిచేస్తున్నా, ఎన్ని గంటలు పనిచేస్తున్నా సరే వ్యాయామానికి ప్రత్యేకంగా ఒక అరగంట, కనీసం ఒక్క అరగంట నడకో, లేకపోతే సైకిల్లో, లేకపోతే ట్రెడ్మిల్లో, లేకపోతే ఏదో ఒకటి యోగాను, ఏదో ఒకటి వ్యాయామం అనేది చేయటం. మరి ఆహారంలో కూడా
చక్కటి ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ అది తినకుండా ఇంట్లో ఫుడ్, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, పాలు, పెరుగు, పప్పు ఇటువంటివి ఆహారం తీసుకోవటం. ఈ రకంగా ఉంటే కనుక జీవితం బాగుంటుంది, ఆరోగ్యం చాలా రోజులు పదిలంగా కాపాడుకోవచ్చు. ఊబకాయం ఉంటే మీరు చూశారు కదా, ఇప్పుడు ప్రతి వయసులోనూ దీనివల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆడవాళ్ళు లావుగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సో ఇదండి ఇవాల్టి డాక్టర్ స్టాక్ గైనకాలజీ కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్ ఫర్ యూ. నమస్కారం.